మనలో చాలామందికి అన్‌లిస్టెడ్ షేర్స్ అంటే ఒక పెద్ద మిస్టరీనే. అన్‌లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి? వీటిని ఎలా బై చేయాలి? ఎక్కడ బై చేయాలి? అసలు ఇండియాలో అన్‌లిస్టెడ్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం లీగలేనా? కాదా? అనే విషయాలతో పాటు అన్‌లిస్టెడ్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. లిస్టెడ్ షేర్స్ అంటే ఎన్ఎస్సిలో లేదా బిఎస్సిలో ట్రేడ్ అయ్యే పబ్లిక్ కంపెనీస్. వీటిలో మనం మన బ్రోకర్ అకౌంట్ ద్వారా ఫ్యూ క్లిక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్రోకరేజ్ అకౌంట్ లేనట్లయితే డెడికేటెడ్ కస్టమర్ సపోర్ట్ ఇచ్చే ఫుల్ సర్వీస్ బ్రోకర్తో అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీళ్ళు మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ దగ్గర నుండి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో కూడా చెప్తారు. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలో ట్రేడ్ అవ్వని షేర్స్. వీటినే మనం ప్రీ ఐపీఓ షేర్స్, ఆఫ్ ద మార్కెట్ షేర్స్, ప్రైవేట్ ఈక్విటీ షేర్స్ అని అంటారు. ఇవి చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. లైక్ ప్రమోట్స్, ఫౌండర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, అలాగే కొంతమంది హెచ్ఎన్ఐ ఇండివిజువల్స్. ఈ అన్లిస్టెడ్ షేర్స్ మేజర్గా 4 రకాలుగా ఉంటాయి. మొదటిది యంగ్ అండ్ ఇన్నోవేటివ్ స్టార్టప్ కంపెనీస్ అయిన బోట్, సిఎస్కే, ఓయో అండ్ ఓలా. అలాగే ఎక్స్పీరియన్స్డ్ అండ్ బిగ్ మార్కెట్ కంపెనీస్ అయిన ఎన్ఎస్సి, జెరోదా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గ్రో లాంటి కంపెనీస్. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్కి సబ్సిడరీస్ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, టాటా టెక్నాలజీస్, స్టెర్లైట్ ట్రాన్స్మిషన్, రిలయన్స్ రీటైల్. అలాగే ఫైనల్గా మనకి డీలిస్టెడ్ షేర్స్ అంటే ఒకప్పుడు ఎన్ఎస్సి ఆర్ బిఎస్సిలో ట్రేడ్ అయ్యి కొన్ని రీజన్స్ వల్ల ఎక్స్చేంజ్ నుండి తీసేసిన కంపెనీస్. ఎగ్జాంపుల్ ఓటీఐఎస్ ఎలివేటర్స్, క్యాబ్ జెమ్ని, స్నైడర్ ఎలక్ట్రిక్, కొడాక్ లాంటివి. అయితే షేర్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వనంత మాత్రాన వీటిని ట్రేడ్ చేయలేమని కాదు. ఆల్మోస్ట్ అన్ని అన్లిస్టెడ్ షేర్స్ ఓటీసీ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. దీన్నే మనం గ్రే మార్కెట్ అని కూడా అంటాం. అయితే గ్రే మార్కెట్ అనగానే చాలా మందికి ఇది ఇల్లీగల్ అనే డౌట్ వస్తుంది. కానీ అన్లిస్టెడ్ షేర్స్ ట్రేడ్ చేయడం ఇండియాలో ఇల్లీగల్ కాదు. ఇట్స్ 100% లీగల్. అయితే ఈ గ్రే మార్కెట్ సెబీ రెగ్యులేటర్ కానందువల్ల ఇందులో ట్రాన్స్పరెన్సీ తక్కువ అండ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ అన్లిస్టెడ్ షేర్స్ ఓటీసీ మార్కెట్లోకి ఎలా వస్తాయో చూద్దాం. నంబర్ 1, ప్రైవేట్ ప్లేస్మెంట్స్. కొన్ని కంపెనీస్ ఫండింగ్ రిక్వైర్మెంట్ కోసం కొంతమంది సెలెక్టెడ్ హెచ్ఎన్ఐ క్లయింట్స్కి అలాగే వేరే కంపెనీస్కి ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా షేర్స్ని ఆఫర్ చేస్తాయి. రెండవది ఈసాప్స్. ఇవి కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి అడిషనల్గా ఇచ్చే బెనిఫిట్స్ అన్నమాట. అయితే ఈ ఈసాప్స్ని ఎంప్లాయీస్ 3 to 4 years వెస్టింగ్ పీరియడ్ అయిపోయాక సెల్ చేసుకోవచ్చు. వెంచర్ క్యాపిటలిస్ట్ స్టార్టప్స్లో చాలా ఎర్లీ స్టేజెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసమో లేదా వేరే స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడం కోసమో పార్షియల్గా లేదా ఫుల్గా ఎగ్జిట్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లేదా బ్రోకర్స్ దగ్గర వాళ్ళ పొజిషన్ లిక్విడేట్ చేసుకుంటారు. అయితే అలాంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో అసోసియేట్ అయిన కొన్ని ట్రస్టెడ్ ఎంటిటీస్లో అశ్వమేధ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ ఒకటి. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కన్సల్టెన్సీ. వీళ్ళు ప్రజెంట్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ప్రైస్తో పాటు హ్యాజల్ ఫ్రీ ట్రాన్సాక్షన్ని ఫెసిలిటేట్ చేస్తున్నారు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు అన్లిస్టెడ్ షేర్స్లో ఎలాంటి ఎంక్వైరీ ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అన్లిస్టెడ్ షేర్స్లో అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఎర్లీ స్టేజ్లో ఉన్న హై గ్రోత్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. నెంబర్ 2, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం. నెంబర్ 3, పాసిబిలిటీ ఆఫ్ బెటర్ రిజల్ట్స్. మనం ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఐపీఓ వచ్చినప్పుడు హై రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 4, నో ఇన్సెక్యూరిటీ ఆఫ్ ఐపీఓ అలాట్మెంట్. ఐపీఓ అందరూ అప్లై చేసిన కొద్ది మందికి మాత్రమే షేర్స్ అలాట్ అవుతాయి. ఇలాంటి ఇన్సెక్యూరిటీ అన్లిస్టెడ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అవసరం లేదు. ఇక వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే రిస్క్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. అన్లిస్టెడ్ షేర్స్లో బయర్స్ లిమిటెడ్ నెంబర్స్లో ఉండడం వల్ల సెల్ చేయడం కొంచెం కష్టం. ఒకవేళ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే షేర్స్లో అమ్మడం చాలా ఈజీ. కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే డిస్కౌంట్ ప్రైస్లో అమ్మాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఫ్రాడ్ అండ్ మ్యానిపులేషన్. సెబీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేనందువల్ల కొంతమంది అనెథికల్ బ్రోకర్స్ అండ్ ప్రమోటర్స్ వల్ల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్ డేటా మ్యానిపులేట్ చేయడం, తక్కువ ప్రైస్ ఆఫర్ చేస్తామని ఫేక్ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం, కొన్నిసార్లు షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో అందుకే ట్రస్టెడ్ పర్సన్స్ని నమ్మడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, టికెట్ సైజ్.
అన్‌లిస్టెడ్‌లో టికెట్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రెప్యూటెడ్ ఏఎంసీస్‌లో మినిమమ్ టికెట్ సైజ్ 5-10 లక్షల వరకు ఉంటుంది. చాలామంది గ్రే మార్కెట్ సెబీ రెగ్యులేటర్ కాదు అనగానే ఒకవేళ ఫ్రాడ్ జరిగితే సెబీకి రిపోర్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. దానికి ఆన్సర్ ఎస్. మీ ట్రాన్సాక్షన్‌లో ఫ్రాడ్ ఆర్ మ్యానిపులేషన్ జరిగినా, పేమెంట్ తీసుకొని షేర్ ట్రాన్స్‌ఫర్ చేయకపోయినా మీరు సెబీని అప్రోచ్ అవ్వచ్చు. అన్‌లిస్టెడ్ షేర్స్‌ని కొనేటప్పుడు పైన చెప్పిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు చేయబోయే 6 స్టెప్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్టెప్ నంబర్ 1, ఫైండ్ సెల్లర్స్. ఇండియాలో అన్‌లిస్టెడ్ షేర్స్ అమ్మే ప్లాట్‌ఫార్మ్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఎవరైతే మీకు ట్రస్టెడ్ అనిపిస్తారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఆన్‌లైన్ కావచ్చు ఆర్ మీకు తెలిసిన బ్రోకర్ కావచ్చు. స్టెప్ నంబర్ 2, డ్యూ డెలిజెన్స్. మీరు ఏ కంపెనీ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించి డ్యూ డెలిజెన్స్ తప్పకుండా చేయాలి. కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ లాంటివి చేయడం మర్చిపోకండి. స్టెప్ నంబర్ 3, పర్చేస్ అగ్రిమెంట్. వన్స్ మీరు ఏ షేర్స్ బై చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ అయ్యాక ఒక అగ్రిమెంట్ సైన్ చేయాల్సి ఉంటుంది. దానిలో షేర్స్ క్వాంటిటీ, పర్ షేర్ ప్రైస్ అని మెన్షన్ చేసి ఉంటాయి. మోస్ట్లీ ఇవి డీలర్స్ నుంచి వచ్చే మెయిల్స్. స్టెప్ నంబర్ 4, డాక్యుమెంట్స్. ఒకసారి మీకు మెయిల్ వచ్చాక మీరు బ్రోకర్తో సీఎంఆర్ కాపీ షేర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ డిపిఐడి, క్లయింట్ ఐడి, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, పేమెంట్. వాళ్ళు పంపించిన బ్యాంక్ అకౌంట్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 6, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక బ్రోకర్స్ మీకు షేర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవి మీరు మీ డీమ్యాట్ అకౌంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అసలు ఆ షేర్స్ మనం కొన్న కంపెనీవేనా కాదా అని. ప్రతి కంపెనీ షేర్స్కి ఒక యూనిక్ ఐఎస్ఐఎన్ నంబర్ ఉంటుంది. దీన్ని మీరు బీఎస్సీ వెబ్సైట్లోని కార్పొరేట్ సెక్షన్లో చూసుకోవచ్చు. వన్స్ ఐపీఓ వచ్చాక కంపెనీ షేర్స్ పబ్లిక్గా ట్రేడ్ అవుతాయి. అయితే మనం ఈ షేర్స్ని వెంటనే సెల్ చేయడానికి వీల్లేదు. మనం 6 మంత్స్ లాకిన్ పీరియడ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ లాకిన్ పీరియడ్ అయిపోయాక మనం సెల్ చేసుకోవచ్చు. ఫైనల్గా మోస్ట్ కామన్ క్వశ్చన్, అన్లిస్టెడ్ షేర్స్లో ట్యాక్స్ ఎలా ఉంటుంది అని. వీటిలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మీరు షేర్స్ సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ హోల్డింగ్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మీరు షేర్స్ని 24 మంత్స్ తర్వాత సెల్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 20% ట్యాక్స్ని పే చేయాలి విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. ఒకవేళ మీరు షేర్స్ని 24 మంత్స్ లోపే సెల్ చేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వర్తిస్తుంది. అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మీరు పే చేయాలి. వన్స్ మీరు షేర్స్ కొన్న తర్వాత షేర్స్ని 5 రకాలుగా సెల్ చేయొచ్చు. అది మొదటిది ఐపీఓ. ఉన్న వాటిలో ది బెస్ట్ ఆప్షన్. ఐపీఓ వచ్చే వరకు వెయిట్ చేసి ఓపెన్ మార్కెట్లో సెల్ చేయడం. రెండవది, మీరు ఏ డీలర్ దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మీరు చెప్పిన ప్రైస్కి సెల్లర్ దొరికితే మీ షేర్స్ని సెల్ చేస్తారు. మూడవది, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. వాళ్ళకి మీరే ప్రైవేట్గా సెల్ చేసుకోవచ్చు. నంబర్ 4, కంపెనీ బైబ్యాక్. కొన్నిసార్లు కంపెనీస్ షేర్స్ని బైబ్యాక్ కూడా చేస్తుంటాయి. అప్పుడు మీరు కావాలి అనుకుంటే కంపెనీకి సెల్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనకి అక్విజిషన్ బై లిస్టెడ్ కంపెనీ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వేరే లిస్టెడ్ కంపెనీ బైఅవుట్ చేస్తే మీకు ఆ లిస్టెడ్ కంపెనీ షేర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఆ షేర్స్ని డైరెక్ట్గా మార్కెట్లో సెల్ చేయొచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే అన్లిస్టెడ్ షేర్స్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. ఈ వీడియోలో నేను అన్‌లిస్టెడ్ షేర్స్ రిలేటెడ్ డౌట్స్ చాలా వరకు కవర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్‌ని కవర్ చేస్తాను. ఇక నా ఒపీనియన్‌లో రాబోయే రోజుల్లో అన్‌లిస్టెడ్ షేర్స్‌కి రిటైలర్ ఇన్వెస్టర్స్ నుండి డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళు మాత్రం ఆల్రెడీ డీఆర్‌హెచ్‌పీ అప్లై చేసిన కంపెనీస్ కాకుండా అప్లై చేయని కంపెనీ షేర్స్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే వన్స్ సెబీకి అప్లై చేశాక ఆల్రెడీ కంపెనీ షేర్ ప్రైస్కి డిమాండ్ పెరిగి ఉంటుంది కాబట్టి మీకు బెస్ట్ రిటర్న్స్ రాకపోవచ్చు. అలాగే అన్లిస్టెడ్ షేర్స్లో ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా తక్కువ ప్రైస్కి షేర్స్ ఆఫర్ చేస్తామంటే కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇలాంటి ఫ్రాడస్టర్స్ నుంచి తప్పించుకోవాలంటే మీకు తెలిసిన డీలర్స్తో ట్రాన్సాక్షన్ చేయడం బెటర్. ఇది ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ మరొక మంచి టాపిక్తో వస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్.